హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 6 పీసెస్ డైలీ వేరు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దాం. దీనికి ఫస్ట్ నేను బాటమ్ పార్ట్ మెజర్మెంట్ చేస్తున్నాను. ఇది 40 సైజ్ది. దీని లెంత్ వచ్చేసి 32 ఉంది. నేను ఇక్కడ 36 తీసుకుంటున్నాను. 36 దగ్గర పెట్టుకున్నాను. మనకి ఇది 40 సైజ్ కాబట్టి దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ మనం లూజ్ కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 22.5 వచ్చింది. ఈ 22.5ని మనం 4 పీసెస్గా చేసుకోవాలి. అటు 4 ఇటు ఒక 2 మొత్తం 6 పీసెస్ వస్తుంది. ఈ 6 పీసెస్ని మనం 6 ముక్కలుగా వస్తుంది. అటు ఒక 4 ముక్కలు వస్తాయి, మనకి ఇటు ఒక 2 వస్తాయి. మొత్తం కలిపి 6 వస్తాయి. మనం ఈ 6ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటు నేను 6.5 మెజర్ పెట్టుకున్నాను, అటు ఒక 6.5 పెట్టుకున్నాను. ఈ రెండింటిని కలిపి క్రాస్గా ఒక లైన్ గీయాలి. అప్పుడు మనం గీసుకున్న క్రాస్ మీద మనం కట్ చేసుకోవాలి. నాది 40 సైజ్ కాబట్టి నేను 6 తీసుకున్నాను. 1/2 ఇంచు మనం ఖర్చులు ఉంచుకొని కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ జాయింట్ని ఓపెన్ చేస్తున్నా కట్ చేసి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి పెద్ద పీసులు 2 వస్తాయి. ఇవి 2 కలిపి 12 ఇంచెస్ ఉంటుంది. ఇవి 4 పీసెస్ ఉంటాయి. 2, 3, 4 పీసెస్ ఉంటాయి. మొత్తం కలిపి మనకి 6 ముక్కలు అనమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం బాడీ కటింగ్ చూద్దాం. నాకు ఈ మెజర్మెంట్ ఫ్రాక్ని బట్టి నేను మెజర్ చేస్తున్నాను. ఇది మనకి మెజర్మెంట్ 14 ఉంది. ఈ 14ని మనం ఇక్కడ లెంత్ పెట్టేసుకుందాం. 14 ఒక ఇంచు ఖర్చులకి 15 తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టు తీసుకున్నాను. తర్వాత నెక్ 2.5 తీసుకుంటున్నా. షోల్డర్ 2.5 తీసుకున్నా. నా దగ్గర ఆది ఫ్రాక్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆ టాపే పెట్టేసుకొని మెజర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అది 2 వైపులా షోల్డర్స్ దగ్గర పట్టుకొని, మీ దగ్గర కనుక టాప్ ఉంటే మీరు ఇలాగే మెజర్ చేసుకోండి. 2 షోల్డర్స్ ఒక దగ్గర పెట్టేసుకొని మనకు ఫ్రాక్ అంతా నీట్గా వచ్చేటట్టుగా పెట్టుకొని దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మెజర్ పెడదాము. నెక్ మెజర్ చేశాను. షోల్డరు, తర్వాత షోల్డర్ అవతల వైపుది, తర్వాత చంక దగ్గర ఎంత లూజ్ ఉందో అంత లూజు పెట్టేసేయండి. ఖర్చుకి ఒక 1 ఇంచ్ గీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ ఎంత ఉంటుందో తీస్తున్నాను. నేను 6 ఉంది. నాకు ఫ్రంట్ నెక్ 6 ఉంది. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ 6 పెట్టాను. షోల్డర్ 2.5 పెట్టాను. కింద కూడా 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపి స్కేల్ పెట్టి లైన్గా గీసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి నాకు 4.5 ఉంది. 4.5కి కింద కూడా 4.5కి పెట్టుకొని రెండింటిని కలిపి లైన్ గీసుకోవాలి. తర్వాత చంక దగ్గర లైన్ గీసుకోవాలి. ఇది ఇక్కడ నేను చంకలో పోతూ 1.5 గీసాను. 1.5 గీసి అక్కడ మనం సర్కిల్ గీసుకోవాలి. అట్లా సర్కిల్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ సైడ్ వైపున టేప్ పెట్టి మెజర్ చేసుకోవాలి. చంక రౌండ్ ఎంత ఉంది అని చెప్పి. నాకు 10 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 10 వచ్చింది. నేను ఇంకా 10 దగ్గర నుంచి మనం కింద లూజ్ కూడా తీసుకోవాలి. ఆ లూజ్ కూడా నాకు 10 వచ్చింది. ఒక 1 ఇంచ్ ఖర్చుకి సేమ్ పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే వచ్చింది. కింద ఒక 1 ఇంచ్ ఖర్చులుగా పెట్టుకున్నాను. ఇంకా కింద నీట్గా అంతా మనం లెవెల్ చేసుకుని దాన్ని లైన్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఒక 1/2 ఇంచ్ వచ్చింది నాకు. నేను 1/2 ఇంచ్ కట్ చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇక మనం ఆ బాడీ ఎలాగ మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వైపు గీసుకోవాలి. ఖర్చుకి ఒక 1.5 ఇంచ్ పెట్టాను నేను. అక్కడ ఒక డాట్ పెడుతున్నాను, మనకు కుట్టేటప్పుడు తెలుస్తుంది. షోల్డర్స్ ఓపెన్ చేసి నేను వీ నెక్ పెడుతున్నాను. చిన్నగా డైలీ వేర్దే కాబట్టి చిన్న నెక్కే పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ వీ నెక్ కట్ చేశాను. తర్వాత బ్యాక్ వచ్చేసి నాకు 4 ఉంది. నేను మెజర్ చేసుకున్నాను. 4 తీసుకున్నా. 2.5 గీసాను. లైన్ మార్జిన్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్ చేసుకొని బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ తీస్తున్నాను. ఫ్రంట్ వి, బ్యాక్ రౌండ్. అలాగే ఫ్రంట్ సైడ్న లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకుంటే మనకి తిత్తులు అవి రాకోకుండా ఉంటుంది. తర్వాత షోల్డర్ దగ్గర మనం ఒక డాట్ పోయాలి. దీనికి ఆ డాట్కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నా. ఒక 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నా. 3/4 హ్యాండ్స్ ఇవి. తర్వాత ఇంకా నా దగ్గర టాప్ ఉంది కాబట్టి హ్యాండ్ టాపే పెట్టేస్తున్నాను నేను. కింద లూజ్ తీసుకున్నాను. ఒక లైన్ గీసేసుకొని లూజ్ ఎంత ఉందో అంత లూజ్ పెట్టేశాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. నేను క్లాత్ ఉంది కాబట్టి నేను అక్కడ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. ఇంకా చంక దగ్గర మెజర్ చేసుకొని హ్యాండ్ షేప్ కరువు షేప్ గీసాను.
తర్వాత టేప్ పెట్టి నేను అక్కడ మనకి 10 వచ్చింది కదా శంఖ, 10 లైన్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకొని దాని మీద గీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా మెజర్ చేసి ఎలా మార్కింగ్ చేసామో అట్లా కట్ చేసుకోవాలి హ్యాండ్స్. తర్వాత మనకి 10 దగ్గర వచ్చింది కదా, అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ సైడ్ మనం దీనికి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకుంటే ఏంటంటే తిత్తులు రాకోకుండా ఉంటుంది. ఆ లోతు తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కింద బాటమ్ పార్ట్, బాడీ పార్ట్, హ్యాండ్స్ ఈ 3 పెట్టుకొని ఇంకా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి హ్యాండ్స్కి కింద ఫోల్డ్ చేసి చిన్నగా ఫోల్డ్ చేసి దీన్ని ఒక కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది లైనింగ్ లేదు కాబట్టి ఆ క్లాత్ని నేను చిన్నగా ఫోల్డ్ చేసి ఒక లైన్ కుట్టేస్తున్నాను. అలా మనం ఒక లైన్ అంతా కుట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్కి అట్లాగే చిన్నగా ఫోల్డ్ చేసి నీట్గా లైన్ వైజ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 2 హ్యాండ్స్ కూడాను లైనింగ్ లేదు కాబట్టి. మనం ఒకవేళ లైనింగ్ ఉంటే మనం పైపింగ్ చేసుకోవటము లేదా రిటర్న్ తిప్పటము ఇట్లా చేయొచ్చు. దీనికి లైనింగ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇది కొంచెం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 6 పీసెస్ అని చెప్పాను కదా, ఇవి 4 చిన్నగా వస్తాయి, 4 చిన్న ముక్కలు, 2 పెద్ద ముక్కలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద ముక్క, 2 చిన్న ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పెద్ద ముక్కని 2 చిన్న ముక్కలు అటు ఇటు జాయిన్ చేయాలి. అయితే జాయిన్ చేసేటప్పుడు చిన్న ముక్కల్ని క్రాస్ వైపు క్రాసే జాయిన్ చేయాలి. ఈ లైన్ జాయిన్ చేయకూడదు. ఈ లైన్ మనకి ఎడ్జ్లో వచ్చేయాలి. క్రాస్కి ఇదిగోండి, క్రాస్కి క్రాసే జాయిన్ చేయాలి. అట్లా 2 వైపులా కూడా క్రాస్ ముక్కకి క్రాస్ ముక్కే జాయిన్ చేయాలి. ఇవి ఇంతకుముందు నేను నేర్చుకునేటప్పుడు పెట్టికోట్స్ అంటారు, అడుగు లంగాలు ఇట్లాగే కుట్టేవాళ్ళు. ఇదేంటంటే ఎక్కువ గేరా వస్తుంది, పొట్ట దగ్గర ఎత్తుగా రాకోకుండా నీట్గా కింద మాత్రం ఎక్కువ గేరా వస్తుంది. అట్లా క్రాస్ ముక్కకి క్రాస్ పెడితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు క్రాస్ వైపు లైన్ పెట్టారనుకోండి, మళ్ళీ మీకు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి, మళ్ళీ ఆ ఫినిషింగ్ పోతుంది. ఇటు కూడా క్రాస్ ముక్కకి క్రాస్ వైపే జాయిన్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఇటు కూడా సేమ్ అట్లాగే ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక్కొక్క స్టిచ్చే చూపిస్తున్నాను. మీరు గట్టిగా ఉండటం కోసం 2 డబల్ స్టిచ్ వేయాలి. దీనికి వేస్తే ఏంటంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. నేను వీడియోలో మొత్తం ఎందుకని చెప్పి ఒక స్టిచ్ వరకు చూపిస్తున్నాను. ఇట్లా 2 వైపులా ఒక పెద్ద ముక్క, అటు ఇటు 2 చిన్న ముక్కలు పెట్టుకుంటే మీకు పొట్ట దగ్గర కరెక్ట్గా మీ మెజర్ వచ్చేస్తుంది. 22 వస్తుంది. కింద వచ్చేసి మీకు ఎక్కువ గేరా వస్తుంది. ఇట్లాగే ఇంకో పీస్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పీసులు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పెద్ద పీస్ ఉంది కదా, పెద్ద పీస్ని సెంటర్ చేసి ఒక చిన్న స్టిచ్ లాగాలి. ఎందుకంటే మనకి 2 వైపులా జాయింట్ వచ్చి మధ్యలో జాయింట్ రాకపోతే అది మనం వేసుకున్నప్పుడు పొట్ట దగ్గర కొంచెం పైకి లెగుస్తుంది. అలా లెగకుండా ఉండాలంటే మనం అక్కడ చిన్న కుట్టు వేసుకోవాలి అంతే. ఎక్కువ ఖర్చు కూడా ఏం పెట్టవసరం లేదు. చిన్నగా ఒక లైను దాన్ని కరెక్ట్గా మార్జిన్ చూసుకొని మధ్యలోకి ఒక కుట్టేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్నప్పుడు అది పైకి లెగకుండా నీట్గా కిందకంటూ ఉంటుంది అన్నమాట. అట్లా వేయకపోతే ఏమవుతుందంటే పొట్ట దగ్గర కొంచెం పైకి లెగిసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా అట్లా మనం స్టిచ్ వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు నెక్, మనం నెక్కి లైనింగ్ లేదు కాబట్టి నెక్ని నేను క్లాత్ పెట్టే దాన్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను క్రాస్ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని జాయింట్ వేసి నెక్ మొత్తం నీట్గా ఉల్టా చేసుకుంటాను అనమాట. మనం ఇది ప్లెయిన్ జాకెట్లకి చేతి పనికి క్లాత్ ఎలా వేస్తామో అట్లాగే వేసి దాన్ని మిషన్ మీద కుట్టేసేస్తాను. ఇంకా చేతి పని ఏం పెట్టుకోకుండా అట్లా పెట్టేస్తాను. నేను దీనికి పాకెట్ కూడా పెడదామని చెప్పేసి క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ నేను క్లాత్ కట్ చేశాను, కానీ తర్వాత స్టిచ్చింగ్లో ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. నేను ఇంకొక టాప్కి పాకెట్ పెట్టినప్పుడు మీకు అది చెప్తాను. ఇది మాత్రం ఈ వీడియోలో రాలేదు. నేను ఈసారి పాకెట్ పెట్టినప్పుడు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇది క్రాస్ ముక్కలు 2 జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని నెక్కి నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. మనం ఎక్కువ సాగదీయకోకుండా క్లాత్ని ఎప్పుడు సాగదీయకూడదు. సాగదీస్తే ఏమంటారు నెక్కులు పెద్దవి అయిపోతాయి. ఎందుకంటే దీనికి లైనింగ్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా మార్జిన్ పెట్టుకుంటా నీట్గా కుట్టుకోవాలి. మనం కొంచెం సాగదీసినా కూడా నెక్ సాగిపోతుంది, అందుకని జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్.
ఫ్రంట్ నెక్కి వీ షేప్ తీసాం కదా, వీ షేప్కి ఏమవుతుంది ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మెల్లిగా కుట్టుకోండి, కుట్టు దగ్గరికి పెట్టుకొని అట్లా మెల్లిగా కుట్టుకుంటూ వెళ్ళి వీ షేప్ దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టాలి. ఆ ఫోల్డింగ్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ వీ షేప్ తిరుగుతుంది, మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది, షేప్ వస్తుంది అనమాట. మీరు అక్కడ ఫ్రిల్ పెట్టుకోకుండా కుట్టేస్తే మళ్ళీ మీకు అది రాదు. అలా ఫ్రిల్ అట్లా పెట్టిన తర్వాత కత్తెర పెట్టి అక్కడక్కడ డాట్స్లా పెట్టుకుంటే మనకి ఈజీగా రిటర్న్ అవుతుంది క్లాత్. మనం మళ్ళీ తిప్పి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా డాట్స్ పెట్టకపోతే ఏంటంటే క్లాత్ తిరగదు, అక్కడక్కడ తిత్తులాగా వచ్చేస్తుంది. అందుకని మనం దాన్ని నీట్గా లోపల పెట్టి ఖర్చు అంతా లోపలికి పెట్టేసేసి పైన మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా చేతి పని పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొంచెం అట్లా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ వస్తుంది, అట్లా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అట్లా నీట్గా దాని వైపున మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి నెక్ రెడీ అయిపోతుంది అనమాట. నేను దీనికి వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అండి. ఇది 40 సైజ్ మెజర్మెంటు. 3 మీటర్స్ తీసుకుంటే కింద కలికి పైన టాప్కి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇవి తానుల్లో పీసులు కాబట్టి మనకి ఎక్కువ పన్నా వస్తుంది. మన మామూలు పీసుల కంటే ఈ తానుల్లో తీసుకున్న పీసులకి ఎక్కువ పన్నా వస్తుంది కాబట్టి నాకు 3 మీటర్స్ సరిపోతుంది, లేదంటే ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. దీనికి మనం డాట్స్ పోసుకోవాలి. ఈ డాట్స్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉంటుంది. ఈ డాట్స్ వేయకపోతే మనకు కొంచెం ఆ షేప్ అనేది రాదు, కాబట్టి అక్కడ డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ వేసుకుంటే మనకు కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది, షేప్ నీట్గా కనిపిస్తుంది, కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి అక్కడ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. సేమ్ అట్లాగే ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లాగే క్లాత్ పెట్టి నెక్ తిరిగేసుకొని ఇది బ్యాక్ కూడా అట్లాగే క్లాత్ వేసి రౌండ్ కుట్టేసేసి మనం సేమ్ డాట్స్ పెట్టాం కదా అక్కడ డాట్స్ పోసుకోవాలన్నమాట. మీకు ఈ కటింగ్ స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్ మాత్రం ఎప్పుడు క్లాత్ సాగదీయద్దు, దగ్గరికి పెట్టుకొని దగ్గరగా అలా కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. మనం ఎంత నీట్గా అట్లా డాట్స్ పెట్టుకొని కుడితే మనకు అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అట్లా డాట్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే క్లాత్ పైకి లేసి మనం వేసుకున్నప్పుడు కూడా క్లాత్ లెగుస్తుంది, నీట్గా ఫోల్డింగ్స్ అవన్నీ ఉండి రావు, ఇట్లా పైకి లెగుస్తుంది. కాబట్టి చక్కగా నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి చక్కగా ఐరన్ చేసినట్టుగా వచ్చేస్తుంది. ఖర్చు కూడా లోపలికి పెడతా కుట్టాలండి, ఖర్చు బయటికి రాకూడదు, ఖర్చు లోపలికి పెట్టి కుడతా ఉండాలి. ఖర్చు అనేది అసలు బయటికి కనిపించకూడదు, అందుకప్పుడు చక్కగా నీట్గా కనిపిస్తుంది చూడటానికి కూడా. ఇంకా మళ్ళీ చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. మీరు ఎంతైతే హిప్ దగ్గర మెజర్మెంట్ ఉంటుందో దాన్ని 6 ముక్కలకి ఎట్లా వస్తుందని చెప్పేసి క్యాలిక్యులేషన్ వేసుకొని మీరు మెజర్ చేసుకొని ఒక 2 పెద్ద ముక్కలు 4 చిన్న ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ దగ్గర జాయింట్ వేస్తున్నాను. ఈ 2 జాయింట్ వేసేసి తర్వాత హ్యాండ్స్ యాడ్ చేస్తాము. షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు కొంచెం రఫ్ తీయాలి. రఫ్ తీస్తే ఏంటంటే మనకి అది ఊడుకోకుండా గట్టిగా ఉంటుంది క్లాత్ అనేది. షోల్డర్ జాయింట్ డబుల్ కుట్టు వేసుకోండి, లేదంటే మళ్ళీ షోల్డర్ దగ్గర కుట్లు ఊడిపోతాయి. ఏదైనా సరే డబుల్ కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం సింగిల్ స్టిచ్ వేసి వదిలేస్తే అది మళ్ళీ ఊడిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ యాడ్ చేద్దాం. దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనం ఇందాక లోతు కట్ చేసాం కదా, హ్యాండ్కి ఎటు సైడ్ అయితే మనం లోతు తీసామో ఫ్రంట్ కూడా అటు సైడ్ మనం లోతు వచ్చిన వైపే వేసుకోవాలి. ఫ్రంట్ లోతు వచ్చిన వైపు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పెట్టుకొని అక్కడ నుంచి ఇటువైపు బ్యాక్ సైడ్ బ్యాక్, ఫ్రంట్ 2 వైపులు కూడా క్లాత్ సాగదీయకుండా దగ్గరికి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. మనం సంక దగ్గర డాట్స్ పెట్టాము కదా, 10 బాడీ దగ్గర పెట్టాము, హ్యాండ్కి కూడా పెట్టాము. 2 కూడాను ఈక్వల్గా రావాలి. అట్లా వస్తే ఇంకా అసలు మనకి రాంగ్ అనేది రాదనమాట, కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు కానీ
కరెక్ట్గా ఉంటుంది. ఆ 2 డాట్స్ అనేది కలవకపోతే అప్పుడు చంక దగ్గర లూజ్ రావటము, తిత్తు రావటము అట్లా అవుతూ ఉంటాయి. అందుకని మనం ఆ డాట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టుగానే మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కట్టింగ్ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ మనం కట్ చేసేటప్పుడే నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కూడా అటు సైడ్ డబుల్ కుట్టు వేసేయాలి, ఇటు సైడ్ కూడా హ్యాండ్ యాడ్ చేసేయాలి. లోతుకు లోతు అటు పెట్టేసేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు మొత్తం బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కింద యాడ్ చేస్తాను అనమాట. మనం కలిసి కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కలిసిని దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను 6 ముక్కలు 3 ముక్కలు ఒకవైపు వస్తాయి నాకు, ఒకటి పెద్దది 2 చిన్నది. మొత్తం చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ వేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి. 3 ముక్కలకి ఎట్లా వస్తుంది, మన పొట్ట దగ్గర మెజర్ ఎంత ఉంది అది చూసుకొని దానికి ముక్కల్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్కరికి ఇప్పుడు నేను 6.5 పెట్టా, ఒక్కొక్కరికి 5.5 వస్తుంది. చిన్నపిల్లలకైతే 3, 4.5 అట్లా ఎవరి సైజుని బట్టి వాళ్ళకి అట్లా మెజర్ వస్తుంది. అందరికీ 6.5 అనేది ఉండదండి. మన పొట్ట దగ్గర ఉండే లూజ్ని బట్టి మనకి కలీస్ అనేవి వస్తాయి. ఇప్పుడు నాకు ఇది 40 సైజ్ కాబట్టి 6 వచ్చింది. 1/2 ఇంచ్ నేను ఖర్చుకు పెట్టుకున్నాను. అట్లాగే ఇంకా కొంచెం తగ్గితే 25 వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, 30 వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అట్లా మనం డివైడెడ్ బై చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత వస్తుంది అని చెప్పేసి మన మెజర్కి దానికి ఎంత వస్తుంది అని చెప్పి మనం డివైడెడ్ బై చేసుకోవాలి. 6 పీసెస్కి ఎంత వస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను సైడ్ జాయింట్లు వేస్తున్నానండి. హ్యాండ్ నా దగ్గర టాప్ ఉంది కాబట్టి నేను టాప్తోనే మెజర్ చేస్తున్నాను. హ్యాండ్కి కూడా రఫ్ తీసేసి ఇంకా స్ట్రైట్గా మనకి చంక దగ్గర మనం ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి కుట్టు కరెక్ట్గా ఆ డాట్స్ దగ్గర వచ్చేటట్టుగా అక్కడ నుంచి కుట్టు వేసుకుంటే ఇంకా లైన్గా అట్లా వెళ్ళిపోవాలి. పొట్ట దగ్గర కూడా ఒకసారి నా దగ్గర టాప్ ఉంది కాబట్టి నేను టాప్తో మెజర్ చేస్తున్నాను. మీ దగ్గర టేప్ ఉంటే కనుక అది ఎంత మెజర్ వచ్చిందో అంత పెట్టుకోండి. నాకు అటు ఒక 1.5 ఇంచ్, ఇటు ఒక 1.5 ఇంచ్ తీసేసి నేను ఇంకా కుట్టు వేసేస్తాను. ఒక 1.5 ఇంచ్ మనకు ఖర్చుల్లోకి వస్తుంది. 21 అనేది మనకు సింగిల్ సైడ్ లూజ్ వస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా అట్లా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. దీనికి కూడా డబుల్ కుట్టు వేసుకోండి. పైన మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఒక 2-3 కుట్లు వేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం లూజ్ టైట్ అయినా కూడా విప్ప తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం అట్లా సింగిల్ కుట్టు వేసి ఇచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ విప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది, మళ్ళీ కుట్లు ఉండవు మళ్ళీ. అందుకని ఒక 2-3 కుట్లు వేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ఏమైనా టైట్ అనిపిస్తే విప్ప తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ మన దగ్గర రాకోకుండా సరిపోతుంది. అది మనం ఒక స్టిచ్ వేస్తే మళ్ళీ అది గట్టిగా ఉండదు. ఏదైనా కానీ డబుల్ స్టిచ్ వేయాలి. సైడ్లో వచ్చేసి మినిమం 3 కుట్లైనా ఉండాలి. అది బ్లౌజ్కి అయినా, టాప్కి అయితే ఒక 2 వేసుకుంటాము, బ్లౌజ్కి అయితే 3 ఉంటాయి. ఈ టాప్లకు కూడా ఒక 2 కుట్లు అటు ఇటు అట్లా ఒక 2 కుట్లు వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కూడా మళ్ళీ కొంచెం లావైనా ఏదైనా ఉన్నా కూడా ఇప్ప తీసుకోవడానికి బాగుంటుంది. ఇది ఇందాక పాకెట్ నేను మీకు క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, అది ఇక్కడ వచ్చింది. నేను నెక్స్ట్ ఇంకొక టాప్ కుడతాను, కుట్టినప్పుడు అప్పుడు మీకు ఇది పాకెట్ కూడా చూపిస్తాను. నాకు ఇది ఇప్పుడు క్లిప్ మిస్ అయ్యింది. నేను దాన్ని అట్లా టాప్కి ఎట్లా యాడ్ చేశాను అనే క్లిప్ ఒకటి మిస్ అయ్యింది. ఈసారి యాడ్ చేసి వేరే టాప్ కుట్టినప్పుడు చూపిస్తాను. ఇంక ఇది కూడా అలా లైన్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు ఏమి ఉండవండి. మనం మెజర్ కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టాప్ కింద ఉంది కదా, ఈ కింద పార్ట్ అంతా మనం ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని అట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.